శ్రీ పెద్దమ్మ తల్లి దేవర అందరికీ నమస్కారం. ముందుగా మన పి శ్రీయేపల్లె గ్రామ దేవత సాక్షాత్తు ఆ పరాశక్తి స్వరూపమైన శ్రీ పెద్దమ్మ తల్లికి భక్తిపూర్వక ప్రణామములు. ఈ రోజు మన గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 11 మరియు 12 తేదీల్లో 2026 సంవత్సరం మనం జరుపుకుంటున్న ఈ దేవర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ఇది మన ఊరి ఐక్యతకు, మన సంస్కృతికి మరియు అమ్మవారిపై మనకున్న అంచెలంచెలమైన నమ్మకానికి ప్రతీక. ఎక్కడో ఉన్న మన గ్రామస్తులందరూ, చుట్టుపక్కల గ్రామ భక్తులు అమ్మవారు దర్శనం కోసం ఇక్కడికి రావడం చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. మన పెద్దమ్మ తల్లి కరుణామయి. గ్రామానికి ఎలాంటి ఆపద రాకుండా పాడి పంటలు పచ్చగా ఉండేలా మనల్ని చల్లగా చూసే తల్లి. 11వ తేదీన దేవర ప్రారంభమై గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. తోపులు, కుంభహారతులు మరియు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలతో ఊరంతా కోలాకోలంగా ఉంటుంది. 12వ తేదీన దేవర పతాక స్థాయికి చేరుకుంటుంది. ముక్కుబళ్ళు చెల్లించుకోవడం, వేపాకులతో అమ్మవారిని సేవించడం మరియు మన సాంప్రదాయ కళాకారులతో నిర్వహించే ఊరేగింపులు ఈ జాతరకే ప్రత్యేక ఆకర్షణ. ఈ 2 రోజులు జమ్మలమడుగు ప్రాంతం మొత్తం పి శ్రీయేపల్లె వైపు చూస్తుంది. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాలని మన మొత్తం ఇంత వైభవంగా కొనసాగించడం మన అందరి బాధ్యత. ఈ దేవర విజయవంతం కావడానికి కంటికి రెప్పలా శ్రమిస్తున్న గ్రామ పెద్దలకు, ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న యువతకు నా ప్రత్యేక ధన్యవాదాలు. భక్తులందరికీ ఒకే విన్నపం: అమ్మవారికి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండి ఈ ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకుందాం. ఆ తల్లి ఆశీస్సులు మన గ్రామస్తులందరిపై, ముఖ్యంగా కష్టపడే రైతు బిడ్డలపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో చెప్పండి జై పెద్దమ్మ తల్లి అని. మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.